కొడుక తాగుడు బంద్ చేసి ఇక మంచుకుంటారు కొడుక. ఇన్ని రోజుల నుంచి మంచుకున్నావు కదరా, ఇక నువ్వు అట్లనే ఉండరా కొడుక. అమ్మ నేను మంచిగా ఉంటే నా మైండ్ మంచిగా పని చేస్తే తాగుడు జోలికి పోనే. కానీ నాకు కనుక అప్పుడప్పుడు కొంచెం వేరే అన్ని గుర్తుకొచ్చి పిచ్చిలేసినట్టు అవుతుంది. ఆ టైంలో మాత్రం కంపల్సరీ తాగుతాను. ఇక నేను మళ్ళీ అట్లా తాగిన తర్వాత తాగుతాను అట్లా ఇట్లా అంటే మాత్రం మంచిగా ఉండదు. ఇక ఎందుకు బిడ్డ నీ బాధలేందో నాకు చెప్పరా, నీకు ఏం కష్టాలో నాకు చెప్పరాదురా, ఏదన్నా ఉంటే నాకు చెప్పరాదు బిడ్డ. నువ్వు నీకు ఎందుకే అమ్మా, నీకు చెప్పినా కూడా దానివల్ల ఏం ఉపయోగం లేదు. అర్థమవుతుందా? నేనైతే ఇప్పుడు తాగుడు జోలికి పోతలేను కదా, ఇక పోను. అర్థమవుతుందా? నువ్వు ఇట్లా అంటేనే నాకు అది గుర్తుకొచ్చి తాగుబుద్ధి అవుతుంటుంది. నువ్వు నా దగ్గర తాగుడు జోలి తీయకి అసలే. సరే బిడ్డ, నువ్వు ఈ కా నుంచి తాగుడు బంద్ చేసి నువ్వు ఇంట్లోనే ఉండు, నువ్వేం పని చేయకు. ఈ కాంచి కోడలు నువ్వు మంచుకుంటుండు సంతోషంగా. సర్లేవే అమ్మా, ఇప్పుడు ఏమన్నా జాబులు చేసి కష్టపడి సంపాదించే కన్నా పెట్టేది నా చెప్పరాదు. ఇక నా బతుకంతా ఇంట్లోనే అవుతాను తీరాదు. ఎందుకండి ఇట్లా మాట్లాడుతున్నారు? సరే తప్పంతా నాదే అయింది, అత్తమ్మ ముందు నేనే ఒప్పుకుంటున్నా. ఇప్పుడు మీరు తాగకండి, మంచిగా ఉన్నా. సర్లేవే, నేను చెప్పిన కదా ఇక నాకు ఎప్పుడన్నా బాధ అనిపించినప్పుడు అది గుర్తుకొచ్చినప్పుడు తాగుతా అంతే తప్ప ఇక నేను తాగను. ఇక మీరు ఊరికే అనకులే, గుర్తు చేయకులే. సరే అండి, మీరు ఎలాగో తాగడం మానేశారు కదా, ఏదైనా జాబ్ చూసుకోండి. మీరు ఈ ఇంట్లో ఈ ఊర్లో ఉన్న రోజులు అట్లనే బాధపడతారు. అట్లా బయటికి వెళ్ళిన జాబ్ చేసేయాలనుకో కొంచెం సెట్ అవుతారు. అదే సంగీత, నేను కూడా అదే ఆలోచిస్తానా. మన వరంగల్లోనే ఏదైనా జాబ్ చూసుకుందాం అనుకుంటాను. ఒకసారి సంతోషానికి ఇక్కడ నా ఫ్రెండ్స్ 2-3 ఉన్నారు, వాళ్ళకి చెప్పి ఏమన్నా వరంగల్లో వేకెన్సీ ఉంటే అట్లా బయటికి వెళ్ళి జాబ్ చేసుకుంటా. అబ్బా, ఈ మాట అన్నది సంతోషం అండి. అది ఏ జాబ్ అయినా కానీ, ఎంత జీతమైనా కానీ మీరు పొద్దున్న వెళ్ళి సాయంత్రం రండి. సరే బిడ్డ, నువ్వు జాబ్ చేసుకుంటావు మంచిగా సంతోషంగా ఉండు బిడ్డ. అట్లా దేవుని దయ వలన కోడలు కడుపులా కొడుకో బిడ్డ పుడితే మంచిగా సంతోషంగా ఉంటారు. అయ్యో అత్తమ్మ, గ్యాస్ మీద అన్నం పెట్టినా, పోయి చూసిరాపో. సరే కోడలు. అన్న అక్కను అక్కడ దించేసి వచ్చినావు కదా, బావేమన్నా అన్నాడా? అన్నాడు అంటే ఏం చెప్పాలి చెల్లె, అన్న అయితే అన్నాడు. సరే మన తప్పైందని చెప్పేసి క్షమించమని అయితే వచ్చేసిన. సరే అన్న, వాళ్ళైతే మంచిగానే ఉంటారు కదా ఇప్పుడు. అదేనే చెల్లి, ఆ దేవుని దయ వల్ల బావను చెల్లె కలిసి ఉంటే అదే సంతోషం నాకు. సరేరా అన్న, కానీ ఇంతకుముందు నేను పూలు తెంపేటప్పుడు అమ్మ నాతో మాట్లాడింది. అమ్మకు కొంచెం డౌట్ వస్తుందిరా, అక్కకు 4 సంవత్సరాల నుంచి పిల్లలు అయితే లేరు, ఎందుకు ఏమైంది, నా దగ్గర ఏమన్నా దాస్తున్నారా అని అంటుంది. మరి ఎట్లా చెల్లె, ఈ విషయం అమ్మ వాళ్ళకి తెలిస్తే అమ్మ వాళ్ళు తట్టుకుంటారా అనే అసలు? అన్న, మనమేనా ఈ విషయాన్ని ఎన్ని రోజులని దాచిపెడతాను చెప్పు, అమ్మ వాళ్ళకి చెప్పుడే మంచిది. చెల్లె ఇప్పుడు చెల్లెను బావ అయితే కొన్ని రోజులు కలిసి ఉండని, వాళ్ళు మంచిగా నాకు తెలుస్తాయి కదా, అప్పుడే నిజం చెప్పేద్దాం. సరేగానన్న, అసలు నీకు ఈ విషయం ఎవరు చెప్పిర్రు? ఎవరు చెప్పినట్టు ఏం చెప్పాలి చెల్లె? బావకి ఎవరి దగ్గరనే? సంతోష్ దగ్గర. సంతోషే చెప్పిండే. చెల్లె, ఈ నిజం నీకు తెలిసినాక కూడా నాకు చెప్పలేదు కానీ నిన్ను అక్కని ఎంత నమ్మింది, ఇంతగానో మోసం చేస్తారా నన్ను? అన్నా, నేను ఈ విషయం నీతో చెప్దామని అనుకున్నా, కానీ అక్క నాతో ఒట్టేయించుకుంది ఈ విషయం ఎవరితో చెప్పక చెల్లె అని. ఏం లేదు చెల్లె, ఒట్టేయించుకున్నదా? అది చేసేదేమో పెద్ద పెద్ద గంకమైన పనులు, చిన్న పొరగాలక ఒట్టేయించుతా. సర్లే అన్న, అయిందేదో అయిపోయింది. అక్కని ఏదైనా మంచి హాస్పిటల్ తీసుకెళ్ళి అన్ని టెస్టులు చేయించి మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం ఏమన్నా ఉందో తెలుసుకుందాం. అదేనా చెల్లె, నేను కూడా అదే అనుకుంటానా. బాగుంది చిన్న రోజులు అయితే కొన్ని రోజులు మంచుకున్నట్టు మనకు తెలియని, అప్పుడే తీసుకుపోయి హాస్పిటల్ ఉంచుతాయి ఇక. సరే అన్న, మరి టీ పెట్టిన లోపలికి రా, తాగుదు. సరే చెల్లె. ఏమండి, అత్తమ్మ మాట్లాడిన ప్రతిసారి పిల్లలు అంటుంది. అత్తమ్మకి ఈ విషయం తెలియదు కదా, చెప్పాలా? చెప్పేటోనైతే నేను ఎప్పుడో మా అమ్మకి చెప్పబోతున్నానే. ఈ విషయము మా అమ్మకి తెలియాల్సిన అవసరం లేదు. నువ్వు ఎవరితో చెప్పకు, నేను కూడా ఎవరికి చెప్పను. ఇక ఏవండి, ఇవాళ కాకపోయినా రేపైనా అత్తమ్మకి తెలియాల్సిందే కదా. తెలిసినప్పుడు అత్తమ్మ ఎట్లా ఫీల్ అవుతుందో ఏమో. ఇక నువ్వు చేసిన గొప్ప పని అని చెప్పేసి తెలిసినప్పుడు ఎట్లుంటుందో అని చెప్పేసి ఇప్పుడు బాధపడతాను. అప్పుడే ఆ టాబ్లెట్ వేసుకున్నప్పుడు అప్పుడే ఉండాలి. ఇప్పుడు బాధపడితే ఏమవుతుంది? ఏం కాదులే, అత్తమ్మకి చెప్పకుంటామే, నువ్వు లైట్ తీసుకో.